గత ఏడాది ఎంతో మంది సెలబ్రిటీలు వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. వాళ్ళలో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జంట ఒకటి. దాదాపు 2 ఏళ్లు డేటింగ్ లో ఉన్న వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారని గట్టిగానే ప్రచారం జరిగింది. అలాంటిదేమీ లేదని శోభిత ఇండైరెక్ట్ గా హింటులిచ్చింది. కానీ ఉన్నట్టుండి నాగార్జున వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేసి షాక్ ఇచ్చారు. చైతు, శోభిత నిశ్చితార్థం జరిగిందని, త్వరలోనే పెళ్లి డేట్ చెప్తామంటూ పోస్టు పెట్టారు నాగార్జున. ఆ తర్వాత డిసెంబర్ 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది. శోభిత ధూళిపాళ్లతో వివాహమైన నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. వెడ్డింగ్ ప్లాన్ అంతా శోభితదేనని చెప్పాడు. తండేల్ మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న చైతు రీసెంట్ గా తన వెడ్డింగ్ ప్లాన్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. తమ పెళ్లి అంత గొప్పగా, అందంగా జరగడానికి కారణం శోభితనేనని అన్నాడు. ఈ విషయంలో ఆమెకే పూర్తి క్రెడిట్ ఇస్తానని భార్యని పొగిడాడు చైతు. పెళ్లి బాగా జరిగిందంటే ఆ క్రెడిట్ అంతా శోభితదే. మొత్తం తనే ప్లాన్ చేసింది, తనే డిజైన్ చేసింది. తనకు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలంటే చాలా ఇష్టం. చిన్న చిన్న విషయాల్లోనూ ఎక్కడ రాజీ పడకుండా తెలుగు నేటివిటీతో పెళ్లి జరిగేలా చూసుకుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం కుటుంబ సభ్యులంతా ఆనందంగా గడిపారు. ఆ మధుర క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పాడు చైతు. పనిలో పనిగా వైజాగ్ పైన ప్రశంసలు కురిపించాడు. ఈ మధ్యనే వైజాగ్ లో తండ్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. వైజాగ్ నాకెంతో ఇష్టమైన సిటీ. నేను వైజాగ్ అమ్మాయితో ప్రేమలో పడ్డా. ఆమెనే పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు మా ఇంటికి వైజాగ్ వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. మీరంతా తండేల్ సినిమాని చూసి మంచి కలెక్షన్స్ ఇవ్వండి, లేదంటే ఇంట్లో మా ఆవిడ ముందు పరువు పోతుంది అని అందరినీ నవ్వించాడు చైతన్య. ఇక చైతు, సాయి పల్లవి కలిసి నటించిన తండేల్ మూవీ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. చందు మండేటి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకి అల్లు అరవింద్ ప్రొడ్యూసర్. నాగచైతన్య, సాయి పల్లవి ఇప్పటికే లవ్ స్టోరీ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలో వాళ్ళ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. మరోసారి వాళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేయడం వల్ల తండేల్ పై అంచనాలు పెరిగాయి.